ప్రకృతి వ్యవసాయం ద్వారా మామిడి పండిస్తున్నాను. నాకు 3.5 ఎకరా పొలం ఉన్నది సార్. ఇందులో దాదాపు 210 చెట్లు 220 చెట్ల వరకు ఉన్నాయి. కాయ కత్తిరింపు అయిన తర్వాత కొమ్మ కత్తిరింపులు చేస్తాము. టైప్ 2 గండజావంతం చెట్టు మొదల్లో వేయడం, దుక్కిలో వేయడము. ఆ తర్వాత PMDS 15 రకాల 20 రకాల గింజలను చల్లి దీన్ని 3 నెలల వరకు ఉండి పూత పిందే స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి రోటివేటర్ తొక్కిచ్చేస్తాము. 1 మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత పశువుల మేతకు ఒక 5 రకాలు కలిపి చల్లి పశువుల మేతకు ఒక టర్మ్ వాడుకుంటాము. మళ్ళీ పూత పిందే దశలో పశువుల మేతకు గాను మళ్ళీ ఒక 4-5 రకాలు చల్లేసి ఈ PMDSను అలాగనే కంటిన్యూ చేసి పశువుల మేతకు వాడుకుంటాము. మ్యాంగో మాకు బాగా ఈల్డ్ గొప్పగా అందరికంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మ్యాంగోలో కూడా మేమేం పాటిస్తున్నామంటే మొట్టమొదటిగా వేప గింజల కషాయాన్ని వాడతాము. ఒకసారి దీనిపైన పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాం పిందె పైన. ఇది కాయ నాణ్యత ఇదిగా వచ్చేదానికి జీవామృతం ఒకసారి స్ప్రే చేస్తాం. మా దగ్గర ప్రస్తుతానికైతే మేము ఎక్కువగా బేస్డ్గా మేము ఏం చేసినామంటే తోటాపూరి మాకు ఫ్యాక్టరీ కన్వీనియంట్గా దగ్గర ఉంది కాబట్టి తోటాపూరి నాటుకున్నాము అధికంగా. కొంత మోతాదు ఇంటికి తినడానికి ఒక 2 రకాలు, ఒక మల్లిక, ఒక హిమాం పసందు, బేర్నిషా ఇవి పెట్టుకున్నాం. ఇందులో 220 చెట్లకు గాను మేము గత సంవత్సరం 25 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం 17-16 టన్నుల వరకు రావచ్చు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ప్రతి సంవత్సరం పంట వస్తున్నది. కూలీల ఖర్చులు, దున్నికాల ఖర్చులు ఇవన్నీ అంతర పంటల ద్వారానే మాకు సంపాదించుకుంటున్నాము. ప్రధాన పంట మిగులుతుంది మాకు. దీనివల్ల మేము సంవత్సరం మాకు 3 ఎకరాలకి ఒక 3 లక్షల వరకు మిగులుతుంది. ఈ సంవత్సరం కెమికల్ రైతులతో పోల్చుకుంటే మా ఏరియాలో ఈ పచ్చిరొట్ట ఎరువులు వేసి మన ప్రకృతి వ్యవసాయ దీంట్లో పద్ధతుల్లో చేసిన వాళ్ళకు మాత్రం దిగుబడి బాగానే ఉంది. కెమికల్ వేసిన వాళ్ళకి అంత ఇదిగా లేదు. మొన్న వచ్చిన తుఫానుకు కూడా మాకు ఈ కాయలు ఎలాంటివి మాకు ఎక్కడా కానీ పెద్దగా డ్యామేజ్, ఒక 5% కూడా డ్యామేజ్ రాలేదు. మా ఏరియాలో కొంతమందికి ఒక సంవత్సరం కాస్తుంది, మరు సంవత్సరం తగ్గిపోతుంది. ఎందుకంటే కారణం వాళ్ళు మనలాగా బయోడైవర్సిటీ చేసే విధంగా PMDS విత్తనాలు ఈ 10-15 రకాల నవధాన్యాలుగా ఇలాంటివి చల్లి భూమిలో పచ్చిరొట్ట ఎరువులు వేసి దమ్ము చేయడం లేదు. కర్బన శాతం తగ్గిపోయిన దానివల్ల చెట్లు కొంచెం వీక్నెస్గా ఒక సంవత్సరం ఉంటాయి. మరు సంవత్సరం బలం రావడం వల్ల ఆ సంవత్సరం పంట వస్తుంది. కానీ రైతులకు కొంతమందికి మేము అవగాహన కల్పిస్తున్నాం. మా వల్ల కూడా కొంతమంది ఇప్పుడు మారుతున్నారు. చూడండి, మాకు 1 ఎకరా నేల ఉండదు. పంట మాకు తక్కువే వస్తుంది. పక్కన వాళ్ళు ఇది కషాయం మందులు కొడతారు, వాళ్ళకి ఎక్కువ వస్తుంది. మాకు తక్కువే వస్తుంది. 1 ఎకరాకు 1 టన్ను 1.25 టన్ను అటుదా వస్తుంది. పూత వస్తుంది. థియేటర్ వాళ్ళు కూడా వస్తారు చూడు, వాళ్ళ దగ్గర ఏదన్నా అటు కొట్టిచ్చేస్తాం. అది మనం సమయానికి ఈ కషాయం మందులు పాడుకొట్టుంటే నిలిచున్నాం. మేము కొట్టక టయానికి అది అంతే. ఒక్కోసారి ఎక్కువ కాస్తుంది, ఒకసారి తక్కువ కాస్తుంది. చెప్పలేములే, మామిడి చెట్లు కదా అంత. మేము 5 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. నేను మ్యాంగో 3 ఎకరాల్లో ఉంది. దాంట్లో అంతర పంటగా జనుము, మొక్కజొన్న, సద్ద, రాగులు పంటలు పండిస్తాము. జీవామృతము చేస్తాము. నిమ్మ అది కోడిగుడ్లు అవి తయారు చేసి పిస్కరీ చేస్తాము. నిమాసనం చేస్తాం సార్. PMDS అది జీవామృతం తయారు చేసి పొలంలో పారించడం వల్ల పంటల దిగుబడి బాగా వస్తుంది. PMDS వేయడం వల్ల పశువులకు మేత బాగా ఉంది, పంటలు అభివృద్ధి చెందుతున్నాయి. అప్పుడు ఒక సంవత్సరం పంట వస్తే ఓ సంవత్సరం పంట వచ్చేది లేదు. మా పొలంలో ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పంటలు బాగా దిగుబడి వచ్చాయి. ప్రతి సంవత్సరము పూతా పిండి బాగా దిగుబడి వస్తుంది. వాళ్ళకి పూతా పిండి అది రావడం లేదు కెమికల్ చేయడం. నా పేరు బి సరోజమ్మ. 3 ఎకరాలు ఉంది. కాయ పంట రాల, ఏమని చెప్పేది. నేను రకంగా ఉండింది పంట, ఈ తడవ రాల. నేను 3 టన్నులు అయినా ఈ తడవ 1 టన్ను అన్న అవుతాయో కావో తెలదు. ఈ మాదిరి ఒక తడవ వస్తే ఒక తడవ రాల అంతే. నేను PMDS 28 రకాల బయోడైవర్స్ పంటలు వేశాను. దీనివల్ల ఏమవుతుందంటే భూసారం పెరుగుతుంది, భూమి గుల్లబారుతుంది, నీటి శాతం పట్టి ఉంచుతుంది. ఈ ముందున్న పంటకి, మామిడి పంటకి బాగా పోషకాలు అందిస్తుంది, ఒకదానికొకటి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో. తర్వాత నెక్స్ట్ వేయబోయే పంటకు కూడా బాగా భూమి గుల్లబారి
పంట ఏపుగా పెరిగి ఏ విధమైన క్రిమి కీటకాలు రాకుండా పంట బాగా వచ్చి పంట దిగుబడి కూడా పెరుగుతుంది. తర్వాత ఏమంటే మనకు కావాల్సింది భూసారానికి వేరు వ్యవస్థ మనకు భూసారానికి సరిపోతుంది. పైదంతా ఈ పశుగ్రాసానికి ఉపయోగించుకోవచ్చు. నేను ఈ పిఎండిఎస్ పశువులకు మేత కోసేసిన తర్వాత ఏటీఎం మోడల్ వేయబోతాను. ఆ ఏటీఎం మోడల్కి ఆ భూమి గుల్లబారి ఉంటుంది. ఎర్త్వామ్స్ అంటే వానపాములు పైకి భూ పొరల్లోకి పైకి వచ్చేసి ఉంటాయి కాబట్టి ఆ పంటకి ఏ విధమైన హాని లేకుండా పంట బాగా ఏపుగా పెరుగుతుంది. ఈ విధంగా పిఎండిఎస్ 365 రోజులు వేసేదాని వలన ఈ భూమిని కప్పి ఉంచి మా పంటల్లో అధిక దిగుబడి తీసుకోవచ్చు. మానవాళి మన ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది నేను తెలియజేసుకుంటున్నాను.